నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. మాదరాజ్ గూడూరు గ్రామంలో 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదరాజు గూడూరు గ్రామ అభివృద్ధికి 6,81,00,000 నిధులు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడ గ్రామంలో ఈరోజు 55 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు, అదేవిధంగా ఎన్ఆర్జేసి ఈ రెండు కలుపుకొని కూడా 55 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా ఇటు మండలంలోని 18 గ్రామాల్లో కానీ, అదేవిధంగా అర్బన్లోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు మనం మాదరాజుగూడకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలోనే దాదాపు 6,81,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా చేశాం. మాక్సిమం ప్రారంభోత్సవం అయిపోయినాయి. ఇంకా కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి కూడా త్వరలో ప్రారంభోత్సవం. అంటే ఈ 23 నెలల్లో ఈ మాదరాజుగూడు గ్రామానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా 6,81,00,000 రూపాయలు పనులు శాంక్షన్ చేయడం జరిగింది. 1,71,00,000 రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు కానీ, బస్ షెల్టర్లు కానీ, ఇవన్నీ కూడా 1,71,00,000 రూపాయలతో చేశాం. అదేవిధంగా 24 అవర్స్ కరెంటుకు సంబంధించి 1,90,00,000 రూపాయలతో దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మెయిన్ రోడ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మెయిన్ రోడ్డు, బీటీ రోడ్డు, అదేవిధంగా మాదరాజుగూడు గ్రామంలో కంప్లీట్ సిమెంట్ రోడ్డుతో కూడా కలిసి పార్ట్ ఆఫ్ ద కలవలపాలెం విలేజ్ రోడ్డు ఇవన్నీ కలుపుకొని 2,90,00,000 రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాదరాజుగూడు ఏరియాకి సంబంధించి అయిపోయింది. కల్లలపాలెంలో జరుగుతుంది, అయిపోయిన తర్వాత అది కూడా ప్రారంభోత్సవం చేస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1 లక్ష్యం, అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ, స్థానిక ప్రజలు సలహాలు, సూచనలు తీసుకొని ఏమేమి చేయాలో వారి మాట ప్రకారం నియోజకవర్గంలో చేస్తున్నాం. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎక్కడ శాంతియుత వాతావరణంలో, ఎక్కడ గొడవలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తాం.